రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఇచ్చారనుకోండి, ఉమ్, అప్పుడు గజం 40,000 రూపాయలు చేశారనుకోండి, ఉమ్. ఎకరానికి ఎంత ఇవ్వాలి? అవును, అంటే ఈ గజం సేకరణ 40,000 చొప్పున సమీకరణ చేయరుగా. మధ్య కూడా ఒక హైడ్రామా నడుస్తుందా సార్? ఏం లేదండి, మ్యానిపులేటెడ్ న్యూస్, మ్యానిపులేటెడ్ పాలిటిక్స్, మ్యానిపులేటెడ్ పబ్లిక్ తో ఒక హంగామా నడిపిస్తున్నారు. ఇదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే అంటే రైతుల మైండ్ సెట్ రాజ్యాధికారం మార్చడానికి నేను అనేది. చేతిలో పెట్టుకుని, అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని, మీడియాని చేతిలో పెట్టుకుని ఒక ఆట నడుస్తోంది, ఒక జూదం నడుస్తోంది పబ్లిక్గా. ఆ జూదంలో బలి పశువులు పేదవాడు, భూమి ఉన్నటువంటి వాడు. అంతే. వాడు లబ్ధి పొందాల్సింది వేరెవడో లబ్ధి పొందుతున్నాడు. అక్కడ భూమి లేనివాడు వచ్చి లబ్ధి పొందుతున్నాడు, అక్కడ భూమి ఉన్నోడికి ఆ లబ్ధి చేరట్లా. అదే కదా. అవును. అది వింత. రైట్, చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుద్దో. మొత్తానికి రాజధాని వ్యవహారంలో ప్రస్తుత ప్రభుత్వం అయితే సీరియస్ గానే వెళ్తుంది. మరొక 44,000 ఎకరాలు సేకరించే విషయంలో వడ్డే శోభనాద్రి లాంటి వాళ్ళు అయితే మాత్రం ఇంటెలెక్చువల్ గా వాళ్ళ అభిప్రాయాలు అయితే వాళ్ళు చెప్తున్నారు.